మాతృదేవోభవ. కచ్చిరేగిన వేళ కాపాడు ప్రేమ, కరుణించి కనువిచ్చి కాపాడు ప్రేమ. విచ్చుకొనుచున్నట్టి విరి వంటి ప్రేమ, వీధులానంటి నా వెన్నంటు ప్రేమ. చిచ్చు మృంగియు తేనె చిలికించు ప్రేమ, చిగురాకులే కల్గు చెట్టంత ప్రేమ. ఇచ్చి పుచ్చుకొనంగ ఎరుగది ప్రేమ, ఈ విశ్వమే నీకు ఇచ్చిన ప్రేమ. మన తల్లి తరువోజ మన పూజ, మన జన్మమున కామే మధుమాధవీయ. భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ శివరాత్రి పర్వదినం సందర్భంగా శివతాండవ విశేషాలను వివరించే స్తోత్రం, దశకంఠుడైన రావణ బ్రహ్మ రచించిన శివతాండవ స్తోత్రానికి ధారణా బ్రహ్మరాక్షసుని వ్యాఖ్యానంలో ప్రథమ భాగానికి స్వాగతం పలు. శివపరమైన స్తోత్రాలలో శివతాండవ స్తోత్రం చాలా ప్రసిద్ధం. మనమందరం వింటుంటేనే శరీరం పులకింతలకు లోనే ఒక పారవశ్యానికి లోనవుతాం. కానీ చాలామందికి దాని అర్థం తెలియదు. అర్థము లేని కార్యంలాగే అర్థము లేని స్తోత్రం కూడా వ్యర్థమే అవుతుంది. స్తోత్రాలలో ఏవో బీజాక్షరాలు ఉంటాయి, వాటి ప్రభావాలు ఉంటాయి, అది చదివితేనే చాలు అనేది ఒక పార్శ్వం మాత్రమే. అది నిజమే అయినా అది ఒక భాగం మాత్రమే. అక్కడ మళ్ళీ అనేక సందేహాలు ఉంటాయి. మనం చదవచ్చా చదవకూడదా, ఇలా చదవచ్చా చదవకూడదా, ఒకవేళ తేడా చదివితే తేడా జరుగుతుందేమో. ఈ అనేక రకాల అపనమ్మకాలకి విరుగుడైనటువంటి మాట అసలు ఆ స్తోత్రంలో ఉండే బీజాక్షరాలు, దాని ప్రభావాలు కంటే అసలు ఆ స్తోత్రంలో ఉండే కమనీయమైనటువంటి భావాలు, మనోభావాలు, బీజప్రాయమైన భావాలు, ఈ సృష్టిని మనకు అర్థం చేయించేటువంటి మహాతాత్వికమైన భావ విశేషాలు తెలుసుకోవడం ఎంత ఆనందంగా ఉంటుంది. కేవల స్తోత్రం చదవడం వల్ల ఫలితం వస్తుందో రాదో అనుమానం, అది కూడా ఎలా వస్తుందో తెలియదు. స్తోత్రానికి భావం తెలుసుకోవడం వల్ల ఫలితం ఖచ్చితంగా వస్తుంది, ఖచ్చితమైన ఆనందాన్ని పొందుతాం, శివ దర్శనమైనట్టే ఉంటుంది. అందుకే శంకరాచార్య స్వామి వేదాంత డిండిమల్లో పరోక్ష సత్ఫలం కర్మ, జ్ఞానం ప్రత్యక్ష సత్ఫలం, జ్ఞానమేవాభ్యసేత్ తస్మాత్ ఇది వేదాంత డిండిమక అంటారు. ఇవన్నీ చేయడం వల్ల వచ్చేది కర్మకాండ ఫలితాలన్నీ పరోక్షమయ్యా, జ్ఞానమేమో ప్రత్యక్షంగా ఫలితాన్ని ఇస్తుంది. అంచేత జ్ఞానాన్ని పొందడమే మంచిది కదా, పరోక్షమైన దాని మీద ఎందుకు ఆధారపడతావు అన్నారు. అంచేత ప్రత్యక్షంగానే మనం పరమశివ స్తోత్రానికి అర్థం చేసుకుని ప్రత్యక్షంగానే ఆనందాన్ని పొందుదాం. ఒక్కసారి దశకంఠుడైన రావణ బ్రహ్మ రచించినటువంటి ఈ స్తోత్రాన్ని ఆమూలాగ్రంగా విందాం, శివభక్తి పారవశ్యంలో ఉందాం. జటాటవీ గలజ్జల ప్రభాకపావిత స్థలే గళే వలం యలంబితం భుజంగతుంగమాలికాం డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమద్వయం చకారచండతండవం తనోతు నః శివః శివం. జటాకటాక సంభ్రమభ్రమన్నిలింప నిర్జరీ విరోలవీచి వల్లరీ విరాజమానమూర్ధనీ ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్టపావకే కిశోరచంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ. ధరాధరేంద్రనందినీ విలాసబంధబంధురస్ఫురద్దిగంత సంతతి ప్రమోదమాన మానసే కృపాకటాక్షధోరణీ నిరుద్ధ దుర్ధరాపది క్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తునీ. జటాభుజంగపింగళస్ఫురత్ఫణామణి ప్రభాకదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూముఖే మదాంధసింధురస్ఫురత్వగుత్తరీయమేదురే మనోవినోదమద్భుతం బిభర్తుభూతభర్తరీ. సహస్రలోచన ప్రభృత్య శేషలోకశేఖర ప్రసూనధూళిధోరణి విధూసరాంఘ్రిపీఠభోః భుజంగరాజమాలయా నిబద్ధజాటజోటకశ్రియై చిరాయ జాయతాం చకోరబంధుశేఖరః.
లలాటచత్వరజ్వలద్ధనంజయస్ఫులింగభానిపీతపంచసాయకం నమన్నిలింపనాయకం సుధామయూఖలేఖయా విరాజమానశేఖరం మహాకపాలి సంపదే శిరోజటాలమస్తునకా करालभालपट्टिका धगद्धगद्धगज्वलद्धनञ्जयाहुतीकृत प्रचण्डपञ्चसायके धराधरेन्द्रनन्दिनि कुचग्रपत्रचित्रकप्रकल्पनैकशिल्पिनि त्रिलोचने रतिर्मम नवीनमेघमण्डली निरुद्धदुर्धरस्फुरत्कुहू निशीथिनीतमः प्रबन्धबद्धकन्धरका निलिम्पनिर्झरीधरस्तनोतु कृत्युसिन्धुरः कलानिधानबन्धुरः श्रियं जगद्धुरन्धरः प्रफुल्लनीलपङ्कजप्रपञ्चकालिमप्रभावलम्बिकण्ठकन्दलि रुचिप्रबद्धकन्धरम् स्मरच्छिदं पुरच्छिदं मखच्छिदं गजच्छिदं मखच्छिदं धकच्छिदं तमन्तकच्छिदं भजे अकर्व सर्वमङ्गला कला कदम्बमञ्जरी रसप्रवाहमाधुरी विजृम्भणा मधुव्रतं स्मरान्तकं पुरन्तकं भवन्तकं मखन्तकं गजान्तकं धकन्तकं तमन्तकं तकं भजे जयत्वदभ्रविभ्रमभ्रमद्भुजङ्गमस्वसद्विनिर्गमक्रमस्फुरत् करालभालहव्यवाट् धिमिद्धिमिद्धिमिध्वनन् मृदङ्गतुङ्गमङ्गलध्वनिक्रमप्रवर्तित प्रचण्डताण्डवका शिवका दृशद्विचित्रतल्पयोर्भुजङ्गमौक्तिकस्रजोर्गरिष्ठरत्नलोष्टयो सुहृद्विपक्षपक्षयोः तृणारविन्दचक्षुषोः प्रजामही महेन्द्रयोः समप्रवृत्तिकः कदा सदाशिवं भजाम्यहम् कदा निलिम्पनिर्झरी निकुञ्जकोटरे वसन् विमुक्तदुर्मतिः सदा शिरस्थमञ्जलिं वहन् विलोललोललोचनो ललामभाललग्नकः शिवेति मन्त्रमुच्चरन् कदा सुखी भवाम्यहं कदा सुखी भवाम्यहं सदा सुखी भवाम्यहम् इमं हि नित्यमेव मुक्तमुत्तमोत्तमं स्तवं पठन् स्मरन् ब्रुवन्नरो विशुद्धमेति सन्ततं हरे गुरौ सुभक्तिमाशु याति नान्यथा गतिं विमोहनं हि देहिनां सुशङ्करस्य चिन्तनम् पूजावसानसमये दशवक्त्रगीतं यस्शम्भुपूजनपरं पठति प्रदोषे तस्य स्थिरां रथगजेन्द्रतुरङ्गयुक्तां लक्ष्मीं सदैव सुमुखीं प्रददाति शम्भुः लक्ष्मीं सदैव सुमुखीं प्रददाति शम्भुः यः शिवो नामरूपाभ्यां या देवी सर्वमङ्गला तयोः संस्मरणात् पुंसां सर्वतो जयमङ्गलं सर्वतो जयमङ्गलं सर्वतो जयमङ्गलं రావణ బ్రహ్మ ఈ స్తోత్రాన్ని పేగులు తీసి వీణ వాయించినప్పుడు అల్లాడు అంటారు. సరిగ్గా ధ్వని టగట్ 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 అని ఆ బలవంతంగా పేగులు లాగుతున్నప్పుడు ఆ పేగుల నుంచి వీణాస్వనాన్ని పుట్టిస్తున్నప్పుడు వచ్చేటువంటి ధ్వనికి అనుకూలంగానే ఈ స్తోత్ర నిర్మాణం జరిగింది. అందుకే ఇందులో ఆ పేగులు లాగడం అనేటువంటి భయంకరమైన చేష్టకి అనుగుణంగానే ఆ ఛందస్సు ఆ ధ్వని అలాగే తాండవాన్ని వర్ణించడం. ఇక స్తోత్రం లోతుల్లోకి వెడితే జటాటవీగల జలప్రవాహపాపితస్థలే గళేవలం యలంబితం భుజంగతుంగమాలికాం డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం చకార చండతాండవం తనోతు నః శివ శివం. శివ శివం తనోతు.
చండతాండవం చకార. ఈ రకమైన భంగిమలో, ఈ రకమైన విన్యాసంతో, ఈ రకమైన విశేషాలతో శివుడు తాండవం చేశాడు. ఆ తాండవ కేళి నన్ను కాపాడునుగాక, నాకు శివమును చేకూర్చునుగాక. శివ శివం తనూతు. తనూతు ఉంటే కలిగించునుగాక, వ్యాపింపజేయునుగాక, సంక్రమింపజేయునుగాక అని అర్థం. ఇంగ్లీషులో తను టు స్ట్రెచ్ అంటారు. ఈ ధాతువుకు అర్థాన్ని స్ట్రెచ్ అని చెబుతారు. అది వ్యాపించడం. జటాటవీగల జలప్రవాహపావిత స్థలే. భయంకరమైన తాండవం చేస్తుంటే జటలు అన్నీ కూడా ఒక అరణ్యంలో అయితే జట అటవి. ఆ అడవిలోంచి గల జలప్రవాహం, ఆ అడవిలో కొండల మీద జలపాతంలా జారిపడుతున్నటువంటి జలప్రవాహం, అది సహజంగా పడుతుంది. జటాటవీ గల జలప్రవాహపావిత స్థలే. జటలనేటువంటి అరణ్యం నుంచి సహజంగా ఆ జలం పడుతూ ఉంటే, గంగాజలం, దానివల్ల ఆ స్థలమంతా పవిత్రం అవుతూ ఉంటే. గళేవలం జలంబితాంభుజంగ తుంగమాలిక. పాములని తుంగమాలికలుగా, ఏదో జలంలో ఉండే తామర తూళ్ళు, తూటు మొక్కల్లాగా పాములు ఇలాగ మెడలో వేసుకున్నవాడు. గళేవలంబి అలంబితాం. గళాన్ని అనుసరించి అవి వేలాడుతూ ఉన్నాయి. భుజంగ తుంగమాలికలు, పాముల దండాలు. సర్ప డమట్ 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 డమన్ నినాదవట్ డమర్వయం. డమరు, అది ఉకారాంత శబ్దం. డమరుహు డమరు డమరవహ అని ఉంటుంది. అందుకే ఢమరుకం అనే మాట తప్పు, ఒత్తు పెట్టకూడదు. డమరుకం, దానికి ఒత్తు ఉండదు. అందుకని డమట్ డమట్ డమన్ అని మోగుతుంది కాబట్టి డమ ఇది ధ్వనది డమరుహు. అది సృష్టికి మూలం. ఎందుకంటే అంటే సరిగ్గా మనకు చూడండి, ఏమీ లేదు, ఏమీ లేదు. మనం మామూలుగా మాట్లాడేటప్పుడు ఏం లేదురా అంటాం. అందుకే మనకి తల్లి జోలపాడేటప్పుడు కూడా ఈ అంటుంది. అంటే ఏమీ లేదురా, హాయిగా పడుకో అని చెప్పడం. ఇది బ్రహ్మసత్యం జగన్ మిథ్య, జగత్తంతా మిథ్య, ఏమీ హాయి సుఖంగా పడుకో, ఏమీ లేదు. అంచేది ఆ ఏమీ లేదని చెప్పడం కోసమే డమరుకధ్వని. పైగా దాని నుంచే ఐవున్ రొడక్ ఏవోంగ్ ఐ హైవరట్ లన్ జపగడదస్ కపై శపటర్ హల్ ఇవన్నీ వచ్చే శబ్దాలు మొత్తం. అంటే ఏమిటి? మొత్తం నువ్వు భాష అనుకుంటున్నదంతా మౌనం నుంచి వచ్చింది. ఆ మౌనం శివునిది. మరి చకార చండ తాండవం తనూతున శివశివం. అటువంటి శివ తాండవం ద్వారా, డమరుక ధ్వని ద్వారా ఈ సృష్టి మొత్తం నిర్మాణం చేసినటువంటి శివుడు శివ శివం తనూతు. ఆ శివుడు మాకు శివం మంగళమును తనూతు కలిగించునుగాక. జటాకటాక సంభ్రమ భ్రమన్ నిలింప నిర్జరీ విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని. ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్టపావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ. జటాకటాక సంభ్రమతి. ఇదివరకు జటల అరణ్యం అన్నాడు మొదటి శ్లోకంలో. ఇక్కడ రెండవ దాంట్లో జట అనేది ఒక కటాకం అన్నాడు. సాంబారు కాచే గంగాళం, ఓ కటాకం, పెద్ద గిన్నె, గుండ్రని పాత్ర. ఈ వంటల సంతర్పణంలో అక్కడ వాడేవారు పూర్వం పెద్ద పాత్రలు, అదే కటాహం. జటాకటాక సంభ్రమ భ్రమం నిలింప నిర్జరి. నిలింప నిర్జరి, నిలింపులు దేవతలు, నిలింప నిర్జరి అంటే దేవతల ప్రవాహం, ఆకాశ గంగానది. ఆ జట అనేటువంటి పాత్రలో అది ఓహో తెర్లుతూ 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 కెరటాలుగా తేలుతుంది. విలోల వీచి వల్లరి. వీచి అంటే కెరటాల. విలోల విలోల ఇలా ఊగుతున్నాయి, ఉత్తుంగంగా లేచి పడుతున్నాయి జట అనేటువంటి పాత్రలోనే. ఇంత ఎగసి పడుతున్న గంగా అనేది కూడా ఆ జట అనేటువంటి కటాహాన్ని దాటలేదు, దాని పరిమితి దాటలేదు. అంటే నువ్వు జీవితంలో ఎంతైనా ఎగసి పడచ్చు, ఎగిరి పడచ్చు, కానీ భగవంతుని యొక్క ఒళ్ళో ఉన్నామనే విషయం మర్చిపోకూడదు. అంతకు మించి ఎగిరి పడితే ఓ దెబ్బ తగలడం ఖాయం. మనం ఎన్ని వేషాలు వేసినా అమ్మవారి ఒళ్ళోనే ఉన్నామన్న విషయం మర్చిపోకుండా ఉండాలంటే మనస్సులో నమశివాయ నమశివాయ నడుస్తూ ఉండాలి. అలాగా జటాకటాక జట అనేటువంటి పాత్రలో ఎగిరెగిరి పడుతున్న కెరటాలతో విలోలంగా ఊగిపోతున్న గంగానదితో విరాజమాన మూర్ధని. ప్రకాశించేటువంటి శిరస్సు కలిగిన శివుని యందు విరాజమాన మూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్టపావకే. ఆశ్చర్యకరమైన శివ శరీర నిర్మాణాన విశేషాన్ని చూస్తే ఓ పక్క ఇంత ఎగసిపడేటువంటి చల్లని గంగా నది,
ఓ పక్క భయంకరమైన అగ్నిజ్వాల ఎగదడడానికి సిద్ధంగా ఉన్న మూడో కన్ను ఇన్ని భరిస్తున్నాడు. అంటే జీవితంలో గంగానది ఉంటుంది, మూడో కన్ను ఉంటుంది, భరించాలి. అగ్ని ఉంటుంది, దాన్ని ఆర్పే నీరు ఉంటుంది, నిప్పు ఉంటుంది, నీరు ఉంటుంది. కంగారు పడకు, భరించు. ఒకచోటే ఉంటాయి ఇవన్నీ. దీన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టుకో. శిరసా శ్లాఘతే పూర్వం పరం కంఠే నయచ్చతి అంటారు పరమేశ్వరుడు విషయంలోని. గుణదోషౌ బుధో గృహన్ ఇందుక్ష్వేళా వివేశ్వర శిరసా శ్లాఘతే పూర్వం పరం కంఠే నయచ్చతి. గుణదోషాలను ఒక్కోసారి మనం ఎలా భరించాలి అంటే ఇందుక్ష్వేళా వివేశ్వర. చంద్రుణ్ణి భరించలేదు శివుడు, విషం భరించలేదు. జటాకటాక సంభ్రమ భ్రమన్ నిలింప నిర్జరి విలోలవీచి వల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్టపావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ. ఓ పక్క గంగానదిని అగ్నిని ధరించావు, మళ్ళీ నెత్తి మీద కిశోర చంద్రశేఖరే బాలచంద్రుణ్ణి ధరించావు. ఏమనాలి నీ యొక్క సమన్వయ స్వరూపాన్ని. ఆ సమన్వయ స్వరూపానికి మనం నమస్కారం చేస్తూ ప్రస్తుత పరిస్థితుల్లో మనం కూడా ఆ సమన్వయాన్నే కోరుకుంటూ రాధరేంద్రనందిని విలాసబంధబంధురస్ఫురద్దిగంత సంతతి ప్రమోదమాన మానసే కృపాకటాక్షధోరణి నిరుద్ధ దుర్ధరాపది క్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని. ధరాధరేంద్ర నందిని. ధరాధరము పర్వతం, ధరాధరేంద్రము హిమాలయ పర్వతం, ధరాధరేంద్ర నందిని హిమాలయ పర్వత కుమార్తె హైమవతి పార్వతీదేవి. విలాసబంధబంధుర పార్వతీదేవి యొక్క విలాసమైన బంధంలో ఒదిగిపోయేటువంటి స్వామి. పెళ్ళి అయ్యే వరకు ఆవిడ ఎన్నేళ్ళు తపస్సు చేసినా నాకొద్దు నాకొద్దు అని ఓహో బెట్టు చేసేసాడు. తీరా తపస్సుకు అంగీకరించి ఆమోదించి ఆవిడకి ప్రత్యక్షమైన తర్వాత ఇక ముహూర్తం కుదిరిందయ్యా బాబు 4 రోజులు ఆగమంటే ఈలోగా పెట్టుడు ముహూర్తాలు ఏం లేవా అన్నాడు. కాళిదాసు కుమార సంభవంలో ఉంది. ఈలోగా ఏం లేదా, మాఘమాసం వచ్చేదాకా ఆగమంటే ఎలాగా అన్నాడు. మరి శివరాత్రి అంటేనే మాఘమాసం, ఆగకపోతే ఎలా అన్నారు. అందుకని కాళిదాసు చమత్కారంగా అంటాడు కుమార సంభవంలో. ఏమిటో అసలు ఈ శృంగారం అనే భావన మనస్సులో ప్రవేశించగానే భగవంతుడు అంతటి వాడే ఇలా అయిపోతే ఇక మన పరిస్థితి ఏమిటి. పశుపతిరపితాన్ యగని కృచ్ఛ్రాదగమయత్ అద్రిసుతా సమాగమోత్కక కమపరమవశం న విప్రకునుయకు యదమీ స్పృశం విభుమపితం స్పృశంతి యదమీ భావాః విభుమపితం యదమీ స్పృశంతి భావాః. పరమేశ్వరుణ్ణి ఆయన్నే ఈ శృంగార భావాలు, ఈ మమకారాలు ఇంత బాధ పెట్టేస్తే, నిలవనీయకుండా చేసేస్తే ఇక మనం మామూలు వాళ్ళం. మన పరిస్థితి ఏమిటి. మనం ఆయన పశుపతి అంటారు, మనం ఆయన చేతిలో ఉండే పశువులు లాంటి వాళ్ళం కదా, మనం లొంగిపోయామంటే ఆశ్చర్యం ఉందా అన్నాడు. కానీ శివునిలో ఉండే చిత్తశుద్ధి ఏమిటంటే ఒక విషయాన్ని మనం వద్దనుకున్నప్పుడు అంత చిత్తశుద్ధిగానే ఉండాలి, కావాలనుకున్నప్పుడు అంత చిత్తశుద్ధిగానే ఉండాలి. ఏదైనా తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. ప్రమోదమాన మానసి. దిక్కులన్నీ ఏకమైనట్టుగానే ప్రమోదమైనటువంటి మనస్సు కలిగిన వాడు, ఆనందం కలిగిన కృపాకటాక్ష ధోరణి. ఆయన కృపాకటాక్ష ధోరణి వల్ల నిరుద్ధ ఆపివేయబడిన, నిరోధింపబడిన దుర్ధర ఆపది. ఆయన దయ ఉంటే ఎన్ని రకాల భయంకరమైన ఆపదలైనా పోతాయి. అలాగా పవి పుష్పంబగు అగ్ని మొంచగు అకముపారంబు భూమిస్థలంబవు శత్రుండతి మిత్రుడవు విషము దివ్యాకారమౌను ఎన్నగా అవనీ మండలి లోపలన్ శివ శివేత్యభాషణోల్లాసికిన్ శివ నీనామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర. పిడుగు పువ్వు అయిపోతుంది, అగ్ని మంచు అయిపోతుంది, విషము దివ్యాహారం అవుతుంది భగవంతుడు కరుణ ఉంటే. అందుకే కృపాకటాక్ష ధోరణి నిరుద్ధ దుర్ధర ఆపది. ఎంత భయంకరమైన ఆపదలైనా నమశివాయ నామంతో పోతాయి. క్వచిత్ దిగంబరే మనో వినోదమేతు వస్తుంది. ఆ దిక్కులన్నీ అంబరములుగా కలిగిన వాడంటే అర్థం గుడ్డ కట్టుకోవడం కాదు. తెలియని మాటలు మాట్లాడొద్దు. శివుడు ఎందుకు కట్టుకోడండి, ఏవి కాదు, దేవత కాదా కట్టుకోవడం, అది కాదు. దిక్కులు ఆయనకి వస్త్రాలు ఉంటే విశ్వం ఆయన రూపం. సూర్యచంద్రుడు ఆయనకి నేత్రాలు. వందే సూర్య చేసే శంఖవన్హి నయనం. ఇంకా అగ్ని కూడా నేత్రమే, ఎందుకంటే ఇతర దేవతల కంటే ప్రత్యేకత ఈయనకి 3 కళ్ళు. లోకంలో తేజస్వంతమైన పదార్థములన్నీ ఆయన నేత్రములు. ఈ 3 ఆయన కళ్ళని చెప్పకూడదు. లోకంలో తేజస్వంతమైన పదార్థం శివనేత్రం. ఇప్పుడు ఎవరిని అవమానిస్తావు నువ్వు? ఎక్కడ తేజస్సు కనపడితే అది భగవంతుని యొక్క తేజస్సుగా గమనించు. సరిగ్గా భగవద్గీతలో చెప్పింది అదే. యద్యద్ విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ తత్తదేవావగచ్చత్వం మమ తేజోంసు సంభవం.
ఎవరిలో ఏ రకమైన ప్రతిభ తేజో రూపంలో వెలుగొందుతున్నా అది నేనే, అది భగవంతుని యొక్క నేత్రం. అక్కడ వ్యక్తమయ్యే అవకాశం ఉంది, అవుతోంది, ఇంకో చోట లేదు. అది ఉపాధి భేదాన్ని బట్టి ఉంటుంది. జటా భుజంగ పింగళ స్ఫురత్ ఫణామణి ప్రభ కదంబ కుంకుమద్రవ ప్రళిప్త దిగ్వధూముఖే మదంధ సింధురస్ఫురత్వగుత్తరీయమేదురే మనో వినోదమద్భుతం బిభర్తు భూతభర్తరీ. జటాభుజంగ పింగళ స్ఫురత్ ఫణామణి ప్రభ. జట అనేటువంటిది ఒక పాము అయితే, భుజంగం అయితే జట అడవి అన్నాడు, జట పాత్ర అన్నాడు. ఆ జటని ఇప్పుడు భుజంగం ఉంటున్నాడు, పాము ఉంటున్నాడు. ఇలా ఈ వ్యోమప కేశం ఇలా ఇలా విసిరివేయబడగానే ఒక్కసారికి పాములాగే ఉంటుంది. పింగళ స్ఫురత్ ఫణామణి ప్రభ. ఆ లేత పసుపు రంగులో మెరిసిపోతున్నటువంటి జడలు నూనె రాయకపోవడం కారణంగా తైల సంస్కారం లేకపోతే అలాగే ఉంటుంది. పింగళ వర్ణం అంటారు. ఆ పసుపు ఎరుపు కలిపిన వర్ణంలా ఉంటుంది. సరిగ్గా పులి రంగు, సింహం రంగు అలా ఉంటాయి, సింహం కళ్ళ రంగు అలా ఉంటుంది. అది కొంచెం భయంకరంగానే ఉంటుంది. జటలన్నీ ఒక భుజంగం అయితే ఆ పింగళ స్ఫురత్ ఫణామణి ప్రభ కదంబ కుంకుమద్రవ ప్రళిప్త దిగ్వధూముఖి. ఆ జటలనేటువంటి భుజంగం యొక్క పైభాగంలో వెలువడే మణిలాగా వచ్చేటువంటి ఆ పింగళ వర్ణం ఉందే, అది కదంబ కుంకుమద్రవ ప్రళిప్త దిగ్వధూముఖి. దిక్కులనేటువంటి వధువు యొక్క ముఖానికి కదంబ కుంకుమ ద్రవంతో కుంకుమ బొట్టు పెడుతోంది అన్నాడు. ఎంత అద్భుతమైన భావన అండి! ఏమి కవండి రావణాసురుడు. రావణాసురుడు పేరుగా చెప్పగానే స్త్రీ వ్యామోహం అంటారు ఏమిటండి? ఇన్ని గుణాలు ఆయనలో ఉంటే మనకు లోకంలో పెద్ద వ్యాధి ఏమిటంటే, ఎవరు ఏదైనా ఒక లక్షణంతో కనపడితే ఇక అస్తమాను ఆయన గురించి అదే మాట్లాడటమే. అందుకని ఇక్కడ ఆ పోలికలన్నీ అందుకోసమే. పింగళ స్ఫురత్ ఫణామణి ప్రభా కదంబ కుంకుమద్రవ ప్రళిప్త దిగ్వధూముఖి. రావణాసురుడు రాక్షసుడైతే కావచ్చు, అది వేరే విషయం. రాక్షసులందరూ మంచి చెడ్డవాళ్ళు ఏం కాదు. దిగం దిగ్వధూముఖి కదంబ కుంకుమద్రవ ప్రళిప్త దిగ్వధూముఖి మదంధ సింధురస్ఫురత్వక్ ఉత్తరీయమేదురే. మదించిన ఏనుగు యొక్క చర్మాన్నే ఉత్తరీయంగా ధరిస్తున్నావయ్యా. ఇక ఉత్తరీయం ఇంకోరీయం ఏం లేదు, అన్నీ ఒకటే అంతరీయము, ఒకటే బట్ట ఆయన కట్టుకునేది. అది మదాంధ సింధురం. మదించిన ఏనుగు యొక్క చర్మం గజాసురుడికి ఇచ్చినవారు. అటువంటి శివుడు మనోవినోదం అద్భుతం బిభర్తు భూతభర్తరి మే మనహ. నా మనస్సు భూతభర్తరి, భూత ప్రేత పిశాచములకు సైతం అధిపతి అయినటువంటి పైగా భూత సకల జీవులకు అధిపతి అయినటువంటి ఆ పరమేశ్వరుని యందు భూతభర్తరి అద్భుతం బిభర్తు, ఒక అద్భుతానందమును పొందునుగాక. సహస్రలోచన ప్రభృత్యశేషలోకశేఖర ప్రసూన ధూళిధోరణి విధూసరంఘ్రిపీఠభూకు భుజంగరాజమాలయా నిబద్ధజాటజూటక శ్రియైచిరాయ జాయతాం చకోరబంధుశేఖరక. సహస్రలోచన ప్రభృతి, 1000 కళ్ళు కలిగిన ఇంద్రుడు, 6 ముఖాలు కలిగిన కుమారస్వామి, 4 చేతులు కలిగిన విష్ణువు, 4 ముఖాలు కలిగిన బ్రహ్మ, వీరందరూ స్వామిని సేవిస్తూ ఉంటారు. అశేషలోకశేఖర, అనేక లోకాలకు అధిపతులైనటువంటి దిక్పాలకులు బ్రహ్మ విష్ణువు సహితంగా ఈయన్ని సేవిస్తూ ఉంటారు. బ్రహ్మేంద్రాది సమర్చితుడైనటువంటి భగవానుడే, బ్రహ్మ విష్ణువింద్రుల చేత అర్చితుడైన వాడు, నిరంతరము పూజలందుకున్నాడు. శ్రీ మహావిష్ణువు అంతటి వాడు. ఆయన కోసం రోజు 2 పద్మాలు సమర్పించాలని, 100 పద్మాలతో పూజ చేయాలని నిర్ణయించుకుంటే భగవంతుడు పరీక్ష పెడితే ఒకసారి కొలంలో 98 పద్మాలే ఉంటే నన్ను అందరూ పద్మాక్షుడు అంటాడు కదా, భగవంతుడికి అర్పించిన దానికి దేనికి పద్మాక్షాల పని లేకన తన కళ్ళు తానే పెరికేసుకున్నట్ట భక్త కన్నప్పలాగా. అప్పుడే ఆయన భక్తికి మెచ్చి సుదర్శనాన్ని ఇచ్చాడు. శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనం శివానుగ్రహం. దీంతో నువ్వు లోకాలను చూసుకోవయా, నీ పనికి ఇది చాలా అవసరం, నా దగ్గర అవసరం లేదు లేనడు ఆయన. లోకాలని కాపాడడానికి సుదర్శనం అవసరం, లోకాలన్నింటినీ మొత్తం సంహారం చేయడానికి అగ్నినేత్రం అవసరం. ఎవరి దగ్గర ఏది ఉండాలో అదే ఉంటుంది. అందుకని అటువంటి సహస్రలోచన ప్రభృత్య శేషలోకశేఖర ప్రసూన ధూళి ధోరణి విధూసర అంఘ్రిపీఠభూకు. శివుడు కూర్చుని ఉంటే కైలాసంలో అంఘ్రిపీఠభూకు, ఆయన పాదపీఠం మీద ఎవరంటే ఈ ఇంద్రుడు, బ్రహ్మ, విష్ణువు మొదలైన వారు వంగి నమస్కారాలు చేస్తూ ఉంటే ప్రసూన ధూళి ధోరణి, వాళ్ళ శిరస్సుల్లో ధరించిన పుష్పాలలో ఉండేటువంటి పుప్పుడు రేణువులు ఆయన పాద ధూళిగా సంక్రమించేట. అంత వైభవం శివునిది. భుజంగరాజమాలయా నిబద్ధ జాటజోటక. భుజంగరాజు అయినటువంటి వాసుకి, ఆయనకి జాటజోటక, ఆ జటయందు ఇలా ముడిగా ధరించిన వాడు ఆ వాసుకుతోనే ముడివేస్తాడు ఆ జటాజోటాన్ని. అందుకే కిరాతార్జునంలో శ్రీనాథుడు చెబుతాడు, నెట్టియంబుగ బిగ్గ జుట్టిన పెనుపాము బిగియూడి నొసటిపై డిగగజారే అంటాడు.
ఆ జటలు ఊడిపోకుండా పామును చుడితే అర్జునుడు ఒక్కసారి ధనుస్సు పెట్టి కొడితే ఆ జట ఊడిపోయేసరికి ఆ పాము కూడా కిందికి చేరిపోయింది. అలాంటి పామునైనా భుజంగ రాజమాలయ నిబద్ధ జాట చోటక అటువంటి శివుడు శ్రియై చిరాయ జాయతాం చకోర బంధు శేఖరక. చకోరాలనే పక్షులు వెన్నెల కిరణాలు సేవించి బతుకుతాయి. అటువంటి చంద్రశేఖరుడైనటువంటి శివుడు శ్రియై చిరాయ జాయతాం మాకు సౌభాగ్యమును ఐశ్వర్యాన్ని చేకూర్చడం కోసం అనుగ్రహించునుగాక. లలాట చత్వరజ్వల ధనంజయ స్ఫులింగభ నిపీత పంచసాయకం నమన్నిలింపనాయకం సుధామయూఖలేఖయా విరాజమానశేఖరం మహాకపాలి సంపదే శిరోజటాలమస్తునక. లలాట చత్వరము, ఈ పాలభాగం అనేది చత్వరం అంటే జంక్షన్, 4 రోడ్ల కూడలి చత్వరం అంటారు దాన్ని. సరిగ్గా మనిషి జీవితంలో ఆ జంక్షన్ ఎప్పుడు వస్తుందంటే చత్వరం 40 ఏళ్ళకు వస్తుంది. చత్వారం కూడా అప్పుడు వస్తుంది. 40 ఏళ్ళు వయస్సు వచ్చింది అంటే మనిషి జీవితంలో మధ్యదశకి చేరుకున్నాడు అనమాట. ఇక బాలుడు కాదు, యువకుడు కాదు, అలాగని ముసలివాడు కాదు. ఒక ప్రౌఢ వయస్సు అంటారు, ఒక పరిపూర్ణత అప్పటికి రావాలి. ఇక ఆ తర్వాత రాదు. అందుకే ఇంగ్లీష్లో ఆఫ్టర్ 40 ఎవ్రీబడి ఈజ్ ఎ ఫూల్ అన్నారు. ఇక 40 దాటాక వాడు మారడు, వాడు ఫూల్ అయిపోయినట్టే అండి. ఇక వాడు ఈ జ్ఞానం ఉంటే ఆ జ్ఞానమే కొత్తగా రావడం కష్టం అన్నారు. ఆ పరిణామం అంతా 20 నుంచి 40 లోగా ఉంటుంది. అందుకే అప్పుడే మనం జాగ్రత్త పడాలి. బాగా మంచి గ్రంథాలు చదవడం, ఇటువంటి భక్తి టీవీలు చూడడం, మంచి అనేక విషయాలు తెలుసుకోవడం అది ఆ వయస్సులోనే జరగాలి. అలాగ పాలభాగం అనేది చత్వరం ఒక జంక్షన్ అయితే అక్కడ పోతున్నటువంటి అగ్ని, మండిపడుతున్న అగ్ని త్వరజ్వల ధనంజయ ఆహుతీకృత ప్రచండ పంచసాయికి. ఆ ధనంజయుని చేత ఆహుతీకృత కాల్చివేసి పారేశాడు ఒక్కసారి మానవతుడిని. ప్రచండ పంచసాయకి అరవిందం అశోకం చ చూతం చ నవమల్లిక నీలోత్పలంచ పంచేతే పంచబాణస్య సాయకా. ఈ 5 పుష్పాలు బాణాలుగా ధరించినాడు. నువ్వునా నన్ను కామవాంఛలకు లోను చేసేవాడు. నువ్వెంత, నీ బతుకంత, నీకు నేను లొంగుతాను అనుకున్నావా? నేను అమ్మవారి యొక్క ప్రేమకు లొంగాను కానీ నువ్వు రేపే కామవాంఛలకు లొంగే రకాన్ని కాదురా. నేను ప్రేమించి పెళ్లి చేసుకుంటాను కానీ కామించి పెళ్లి చేసుకున్నాను అబ్బాయిని కామదహనం చేసి ప్రేమతో అమ్మవారిని పెళ్లి చేసుకున్నటువంటి శివుడే మన దంపతులందరికీ ఆదర్శం. సుధామయూఖ లేఖయ, అప్పటి నుంచి అమ్మవారి మీద లోకం మీద ప్రేమను వర్షించాడు. అందుకని సుధామయూఖ లేఖ. సుధా అంటే అమృతం, మయూఖ అంటే కిరణం, అమృత కిరణాలు కలిగిన వాడు చంద్రుడు. చంద్రలేఖ, సగము చంద్రుడిని ధరించాడు కదా మరి. విరాజమాన శేఖరం మహాకపాలి సంపదే శిరోజటాలం వస్తునాక. అటువంటిది మహాకపాలి అయిన వాడు మాకు సంపదే అస్తునక, మాకు సంపదలను కలిగించుగాక. కరాలపాలపట్టిక ధగద్ధగద్ధగజ్వల ధనంజయాహుతీకృత ప్రచండ పంచసాయకి ధరాధరేంద్ర నందిని కుచగ్రపత్ర చిత్రక ప్రకల్పనైక శిల్పిని త్రిలోచనే రతిర్మమా. ఎంత గాంభీర్యం, ఎంత భయంకరత్వం ఉంటాయో అంత మృదుత్వం, అంత సరసం కూడా శివుడిలో ఉంటాయి. మనిషి అన్నవాడు అలాగే ఉండాలని చెబుతున్నాడు. ప్రచండంగా మనం ధర్మం కోసం విక్రమించవలసిన చోట ఎలా ఉండాలి? కరాలపాల పట్టిక, భయంకరమైనటువంటి బాలభాగం అనేది ఒక పట్టిక అయితే ధగద్ధగద్ధగజ్వల ధనంజయ హుతీకృత ప్రచండ పంచసాయకే, అక్కడ ప్రజ్వలించినటువంటి అగ్నితో పుష్పబాణుని దహనం చేసి పారేశాడు. శత్రువుల విషయంలో అలాగే ఉండాలి, ధర్మాన్ని కాపాడుకునే విషయంలో అలాగే ఉండాలి. కానీ కామదహనం చేసిన వాడే ధరాధరేంద్ర నందిని కుచగ్రపత్ర చిత్రక ప్రకల్పనైక శిల్పిని త్రిలోచనే రతిర్మమ. త్రిలోచనుడైన అగ్నినేత్రం కూడా కలిగి ఉన్న మన్మధుణ్ణి దహనం చేసిన వాడైనా అమ్మవారిని పెళ్లి చేసుకున్న తర్వాత గృహస్థుగా భర్తగా ఆయన బాధ్యత విషయంలో, సరసం విషయంలో ఎంత అందంగా ఉన్నాడు అంటే ఆవిడ వక్షస్థలం మీద ధరాధరేంద్ర నందిని కుచగ్రపత్ర చిత్రక ప్రకల్పనైక శిల్పిని. స్త్రీలు, మహారాజు కుటుంబాల్లో ఉండే స్త్రీలు పూర్వం ఈ కపోలాల మీద, ఈ వక్షస్థలం మీద రకరకాల బొమ్మలు చిత్రించుకునేవారు. టాటూలు అనే పేరు మీద ఇప్పుడు వస్తున్నాయి మళ్ళీ ఆ సౌందర్యం అంతా. కాకపోతే కాస్త భయంకరంగా మారింది. ఓ పరిమితి ఉండాలి. ఒక సరదాగా ఏదో ఆకుల్లా తీగల్లా ఉండాలి తప్ప తేళ్ళు గబ్బిలాలు కాదు. పెళ్లి కూతుళ్ళు గోరింటాకు పెడుతూ ఉంటారు. ఏదో ఇలా పెడితే పర్వాలేదు, గోబీ అని ఏదో పెడతారు పట్టుకొచ్చి. మెహందీ అని దానికో పెద్ద ఆర్టిస్టు, ఆవిడకో 10,000 కట్నం, 10, 50, 25 కూడాను. దీనికో పెద్ద రోజంతా పని. తీరా చూస్తే అమ్మాయిని చూస్తే దేవేస్తుంది కడుపులో. ఎందుకంటే ఇక్కడి నుంచి ఇంతవరకు ఇలా పెట్టేస్తే ఇంకేమిటి?
ఇప్పుడు అరచేతిలో ఓ ముద్ద అలా ఏదో దానిలో ఆ అందమైన ఆకులు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఏదో ఓ లెక్క ఉంటుంది. అది ప్రతిదీ అతి చేయడం అనేది ఆధునిక తరంలో బాగా కనపడుతుంది. ఏదో రంగులు చల్లుకోండి అంటే తారు చల్లుకునే వరకు వెళ్ళింది హోలీ నాడు. అలాగేదో గోరింటాకు పెట్టుకోండి అందంగా ఇక ఒళ్ళంతా భయంకరం ఉన్న వాంఛలు చచ్చిపోతాయి. ఎలా ఉంటాయి అలా ఉండకూడదు. అందుకని ఆ కపోలాల మీద వక్షస్థలం మీద సరదాగా చిన్న చిన్న అందమైన తీగలు అవి స్వయంగా శివుడు వేసేవాడ. కుచాగ్రపత్ర చిత్రకం చిత్రం అంటే బొమ్మ, చిత్రకం అంటే చిన్న చిన్న బొమ్మలని అర్థం. అల్పార్ధేకప్ అంటారు. ఇప్పుడు కూడా మనకి టీ అల్పార్ధేకప్ బాగా చిన్న చిన్న కప్పుల్లో ఇస్తారట. ఎందుకని అల్పార్ధే కప్పు. అందుకని ఆ చిన్న చిన్న బొమ్మలు అందంగా ఆయన స్వయంగా వేస్తాడు. అది కావలసింది స్త్రీకి. ఎవరో ఆర్టిస్ట్ని పెట్టి 50,000 ఇచ్చి వేయించుకోవడం కాదు. భర్త వెయ్యాలి స్వయంగా. అలా కూర్చోమని సరదాగా ఆవిడ స్నానం చేసి వచ్చి అలాగా ఓ సన్నపాటి వస్త్రం కట్టుకుని వలిపం అంటారు, ఆ వలిపం కట్టుకుని అలా కూర్చుంటే భర్త దగ్గరే మళ్ళీ ఆ బహిరంగ ప్రదర్శన మళ్ళీ వేరే చోట ఉండకూడదు. అక్కడ స్వయంగా భర్త మంచి కుంచె లాంటిది పడు లేదా తన వేలునే కుంచెలా ఉపయోగించి అలా బొమ్మలు వక్షస్థలం మీద వేసి చెప్పేది ఏముందండి ఆనందం. ఇది మన సాహిత్యంలో ఉండే దేవతల స్తోత్రాల్లో కూడా ఉండే పరమ శృంగారమయమైన భావన. దీన్ని ఆస్వాదించాలి, ఆనందించగలగాలి. నవీన మేఘమండలీ నిరుద్ధ దుర్ధర స్ఫురత్ కుహూ నిశీథినీతమ ప్రబంధబద్ధ కంధరక నిలింప నిర్జరీధరస్తనోతు కృత్తి సింధురః కళానిధాన బంధురశ్రియం జగద్ధురంధరక. సరిగ్గా కంఠంలో నలుపు స్వామి ప్రపంచం కోసం చేసిన త్యాగం. నవీన మేఘమండలీ నిరుద్ధ దుర్ధర స్ఫురత్ కుహూ నిశీథిని తమ. రకరకాలుగా ఆషాఢమాసంలో శ్రావణ మాసంలో దట్టమైన నల్లటి మేఘాలు కమ్ముకుపోతే ఆకాశం ఎలా ఉంటుందో శివుడి కంఠం అలా ఉంటుంది, అంత నల్లగా. కుహూ నిశీథిని తమ. అమావాస్య అర్ధరాత్రి ఆకాశం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ప్రబంధబద్ధ కంధర అంటే కంఠం. మేఘాలు దట్టంగా మూగినట్టుగా అమావాస్య రాత్రి ఉన్నట్టుగా అంత భయంకరమైన చీకట్ల నల్లని కంఠాన్ని ఎలా భరిస్తున్నావయ్యా. పైగా తెల్లటి ఊళ్ళో ఆయన శరీరం అంతా తెలుపు, ఇక్కడ ఒక్కటే నలుపు. అక్కడ అదే మరి ఎందుకు ఇంత త్యాగం, ఇదే త్యాగం. ఎంత తెల్లటి వాడవైనా ఒక మచ్చని ధరించడానికి బాధపడక ఆ మచ్చ ఖచ్చితంగా దేశ సరిహద్దుల్లో ఉండి పోరాడిన సైనికుడి శరీరంలో పడిన గాయపు మచ్చలా ఉండాలి. ఆ మచ్చ అలంకారమే అవుతుంది కానీ అవమానం ఎలా అవుతుందండి. ఎందుకు వచ్చింది ఆ మచ్చ? ఎందులకి విషము సహించి భరించి క్షమించితో ప్రభు తొందరపాటుగా దయిది దోసిలి నొగ్గ సుధా ప్రసంగమ. ఇందరి మేలు కోరి ఒకడేమయినన్ మరి ఏమటంచు మాకంధరకున్ వచించితివి ఆచరణంబున నీలకంధర అని శివుడు విషం తాగిన ఘట్టం మీద పద్యం చెప్పాను. ఇదంతా ఎందుకయ్యా అలా భరించావు, క్షమించావు, దాచావు, ఏమిటిది? ఎవరా పళ్ళరసమా, పాయసమా? అమాయకుడు దేవుడిలో అమాయకుడు అంటే లోకుమొగుడికి నూకలు జావాని. ఇదేమిటయ్యా? లక్ష్మీదేవుని ఎవరో పట్టుకెడతారు, చింతామణిని ఎవరో పట్టుకెడతారు, కామధేనుగుని ఎవరో పట్టుకెడతారు. అందమైన వస్తువులన్నీ ఎవరెవరో 60,000 మంది ఉంటే కనీసం ఇద్దరినైనా నీకు అప్పగించలేదు అప్సరసండి. పోనీ నీ భక్తులమైన మాకైనా అప్పగించలేదు. అన్నీ శుభ్రంగా వాళ్ళు కొట్టేస్తారా? విషం నీకు మాకు బారేశారు ఇక్కడ, నిన్ను దాగమని మమ్మల్ని ప్రసాదం కింద తీసుకోమని. ఇందరి మేలు కోరి ఒకడేమయ్యనని మరి ఏమటంచు మాకందరకున్ వచించితివి ఆచరణంబున నీలకంధర. ఇంతమంది మేలు కోరి ఒకడు విషం తాగి చనిపోతే మాత్రం నష్టం ఏమిటయ్యా అని లోకం కోసం త్యాగం చేసే మహత్తరమైన సందేశాన్ని ఇచ్చావు మహానుభావ. ఏదో సరదా కన్నాను కానీ నీ భోగాలు మాకు లేవని, ఉన్న భోగాలు చాలున్నాయనా, నీ త్యాగమే మాకు కావాలి. శివుడు త్యాగయోగి. ఆ త్యాగయోగిత్వాన్నే మనం అలవాటు చేసుకుందాం. రేపటి భాగంలో చివరి భాగంలో మరిన్ని విశేషాలు స్తోత్రంలో ఉండేవి.